దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి సమయాన్ని దయచేసిన దేవునికి ఎన్నో లెక్కలేనన్ని స్తుతులు కలుగునుగాక. మరి ప్రతిరోజు ఇదే ఛానల్లో ఇదే సమయానికి తప్పనిసరిగా ఈ ఆదరణ అనే కార్యక్రమాన్ని చూడండి. దేవుని వాక్యాన్ని వినండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యమే మన యొక్క జీవితానికి ఆశీర్వాదాలను తెచ్చిపెట్టేది. మన జీవితాలను నిలువున బాగు చేసేది వాక్యమే. వాక్యమే దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక వాక్యాన్ని వినడమే కాదు, కానీ వాక్యానికి లోబడుతున్నప్పుడు ఇంకా మనం దీవించబడతాం, బహుగా దీవించబడతాం. కనుక వినడం అనేది కేవలం ప్రారంభమే, కానీ లోబడుచున్నప్పుడు మనము సంపూర్ణమైన ఆత్మీయ జీవితంలోకి అడుగుపెట్టగలుగుతాం. కనుక దేవుని వాక్యాన్ని వినండి, ఆ వాక్యానికి లోబడదాం. దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క వాక్యం ఈరోజు వెలుగు చీకటి అనే ఈ యొక్క అంశం మీద దేవుని మాటలు ధ్యానం చేయబోతున్నాం. వాక్యానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన కూడా చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లు దేవుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాట్లాడే దైవమా, మాతో మాట్లాడండి ప్రభువా. వినే చెవి, గ్రహించే హృదయం దయచేయండి. ఈ వాక్యాన్ని మీడియా ద్వారా ఎంతమంది ఆలకిస్తున్నారో, టీవీ ఛానల్స్ ద్వారా ఎంతమంది ఆలకిస్తున్నారో దర్శించండి నాయన. వారి హృదయాలు తెరవండి ప్రభువా, మాతో మాట్లాడమని నాయన. ఈ వాక్యం ద్వారా మా బ్రతుకులు మీ వెలుగులో నడుచుటకు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన మనకు కూడా అదే పేరిచ్చాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఒక వ్యక్తి లోకానికి ఎప్పుడు వెలుగుగా ఉండగలడు? ఒక వ్యక్తి ఎప్పుడు వెలుగు వలె ప్రకాశించగలడు అని వాక్యానికి మనం చూసినట్లయితే యోహాను సువార్త 12:46 నా యందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అంటున్నారు ప్రభు. చూడండి దేని బిడ్డలారా, ఆయన యందు విశ్వాసముంచిన ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు ఈ లోకానికి వెలుగుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు వెలుగును కలిగి ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు వెలుగులో ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు వెలుగులో నడుస్తున్నాడు. ఒక వ్యక్తి వెలుగులో ఉన్నట్టు మనం ఎలా చెప్పగలమంటే, వెలుగు క్రియలను బట్టి, ఆ వెలుగు క్రియలు కొన్ని ఉన్నాయి, వాటిని బట్టి మనం చెప్పవచ్చు. దేని బిడ్డ, ఒక వ్యక్తి చీకటిలో ఉన్నట్లయితే చీకటి క్రియలు కొన్ని ఉన్నాయి, ఆ క్రియలను బట్టి ఆ వ్యక్తి చీకటిలో ఉన్నాడు అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. దేని బిడ్డలారా, చీకటి సాతానుకు సాదృశ్యంగా ఉంది. ఏ వ్యక్తి అయితే ఆరిపోయి ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే వెలిగించబడకుండా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే పాపము చేత, దోషము చేత, అతిక్రమాల చేత తన ఆత్మ చనిపోయిన స్థితిలో ఉందో, ఆ వ్యక్తిలో ఉండే లక్షణాలు, చీకటిలో ఉండే వ్యక్తి యొక్క లక్షణాలు కానీ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6:23 దేని బిడ్డలారా, తన కన్ను చెడిపోయి ఉంటుంది. తన కన్ను చెడిపోయి ఉంటుంది. కన్ను ఈ దేహానికి అంతటికీ కూడా ఇది కేంద్రమై ఉంది. ఒక వ్యక్తి దేహము వెలుగుతో ఉందా, చీకటితో ఉందా అనేది గుర్తుపట్టడానికి దేవుడు చెప్తున్నాడు. ఒక వ్యక్తి కన్ను చెడిపోయినట్లయితే దేహమంతా కూడా చెడిపోయి ఉంటుంది. కన్ను చీకటితో ఉంటే దేహమంతా చీకటితోనే ఉంటుంది. దేని బిడ్డలారా, చూడండి, ఒక వ్యక్తి చీకటిలో ఉన్నట్లయితే యోహాను సువార్త 3:18-27 వరకు చూసినట్లయితే, ఒక వ్యక్తి చీకటిలో ఉన్నట్లయితే తన ఎంత మాత్రము వెలుగైన ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు రాలేడు. ఎందుకంటే తన క్రియలు దుష్క్రియలుగా కనబడతాయి కాబట్టి, దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు రాలేడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తాడు. చూడండి, ఒక వ్యక్తి చీకటిలో ఉన్నట్లయితే మరొక గుర్తు ఏమిటంటే, యోహాను సువార్త 3:18-21 నుంచి చూస్తే, దుష్కార్యము చేయవాడు
ఆ వ్యక్తి చీకటిలో ఉన్న వ్యక్తి అయితే దుష్కార్యాలు చేస్తూ ఉంటాడు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా ఉండునట్లు వెలుగునొద్దకు రాడు. కాబట్టి తన క్రియలు చెడ్డవైనందున వెలుగునొద్దకు రాడు. దుష్క్రియలు గనుక దేవుని వద్దకు రాడు. అలాగే చీకటిలో నడిచే వ్యక్తి యొక్క మరొక లక్షణం ఏంటంటే యోహాను సువార్త 12:35 కానీ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వరకు కూడా మనం చూసినట్లయితే చీకటిలో వెళ్ళేవాడికి తాను ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు. ఎందుకంటే చీకటి తన కన్నులకు గుడ్డితనం కలుగ చేస్తుంది. ఒక వ్యక్తి చీకటిలో ఉన్నవాడు అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే సాతాను అధికారములో ఉన్నవాడు అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. సాతాను అధికారములో ఉన్నవాడు దేని బిడ్డలారా చీకటిలో ఉన్నాడు అని అర్థం. చీకటిలో ఉన్నవాడు సాతాను అధికారంలో ఉన్నాడు అని అర్థం. అందుకే సాతాను ప్రభావం ఆ వ్యక్తిలో ఉంటూ ఉంటుంది. దేని బిడ్డలారా అందుకే ఆ వ్యక్తి దేవుని మీద తిరుగుబాటు చేసే లక్షణం కలిగి ఉంటాడు. మరి సత్యానికి లోబడకుండా సత్యం మీద తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉంటాడు. వెలుగు మీద తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉంటూ ఉంటాడు. ప్రియ బిడ్డలారా ఎందుకంటే సాతాను అధికారం అన్నమాట. అంధకార సంబంధమైన అధికారం అది. ఆ అధికారం చేత సాతాను అధికారం సాతాను ఏలుబడిలో ఉండడం వల్ల ఆ వ్యక్తి చీకటి అయిపోయాడు అనమాట. చీకటిలో ఉన్న వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా అంటే పాపపు క్రియలు జరిగించే ప్రతి వ్యక్తి కూడా సాతాను యొక్క ఏలుబడి, సాతాను యొక్క ప్రభావము, సాతాను యొక్క తన క్రింద ఉన్నట్లు మనం చూస్తున్నాం. అంతేకాదు కొరింథీయుల రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వరకు చూస్తే దుర్నీతిలో ఉన్నాడు ఆ వ్యక్తి. దుర్నీతి కూడా అది చీకటి క్రియగా మనం చూస్తున్నాం. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చూస్తే అందులో మరొక విషయం ఉంది, అవిశ్వాసం. అవిశ్వాసం అనేది కూడా చీకటి క్రియ. రోమా పత్రిక 13వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు చూస్తే అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసాలు, పోకిరీ చేష్టలు, కలహము, మత్సరము, శరీరేచ్ఛలు ఇవి చీకటి క్రియలు. చూడండి దేని బిడ్డలారా చీకటి క్రియలు ఎన్ని రకాలుగా ఉన్నాయో. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసములు, పోకిరీ చేష్టలు, కలహము, మత్సరము, శరీరేచ్ఛలు ఇవి అంధకార క్రియలు, చీకటి క్రియలు అన్నమాట. ఒక వ్యక్తి లోపల చీకటి ఆవరించినట్లయితే తన హృదయం చీకటిలో, తన దేహము చీకటితో నింపబడి ఉన్నట్లయితే ఆ వ్యక్తి లోపల అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తులో ఉంటాడు. మత్తుకు అలవాటు పడడమే కాదు, మత్తు జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఇక తనకేమీ తెలియదు. అసలు ఏది దేవుడో తెలియదు, ఎక్కడికి మన ప్రయాణమో తెలియదు, ఎవరు మనను నిర్మించారో తెలియదు, ఏ మాత్రం కూడా గ్రహించలేని మత్తులో ఉంటాడనమాట. అలాగే కామ విలాసములు, శరీర సంబంధమైన అపవిత్రమైన కార్యాలకు బానిసై ఉంటాడు ఒక వ్యక్తి, చీకటిలో ఉన్న వ్యక్తి. అంతేకాదు పోకిరీ చేష్టలు, కలహము, దెబ్బలాట్లకు ముందు ఉంటూ ఉంటారు, గొడవలకు ముందు ఉంటూ ఉంటారు, కొట్లాట్లకు ముందు ఉంటూ ఉంటారు. అంతేకాదు మత్సరము, వార్వలేని తనం. మత్సరం అంటే వార్వలేని కళ్ళు అన్నమాట, చూడలేని కళ్ళు. అలాగే శరీర ఇచ్చలతో నింపబడి ఉంటూ ఉంటాడు. అందుని బట్టి మనం చెప్పవచ్చు ఆ వ్యక్తి చీకటిలో ఉన్నాడు అని. అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో అంధకారమైన మనస్సు గలవారై హృదయ కాఠిన్యము, అజ్ఞానము, మనస్సుకు కలిగిన వ్యర్థత, ఈ లక్షణాలు చీకటిలో ఉన్న వ్యక్తి లక్షణాలు. సత్యాన్ని గ్రహించలేని విధముగా హృదయం కఠినమైపోయి ఉంటుంది. అలాగే అజ్ఞానం చేత ఉంటూ ఉంటాడు. జ్ఞానం కావాలి మనకి. దేవుణ్ణి తెలుసుకోవడానికి తప్పనిసరిగా మనకు దేవుని ఆత్మ సహాయం కావాలి, దేవుడిచ్చే జ్ఞానం మనకు కావాలి. ఎందుకంటే ఈ లోక జ్ఞానము చేత దేవుడిని ఈ లోకం ఎరుగలేదు. అందుకే సువార్త అనే వెర్రితనము చేత దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము మనకు కావాలి. ప్రియ బిడ్డలారా ఈ చీకటి క్రియ కానీ మనం చూసినట్లయితే అజ్ఞానం అనేది చీకటి క్రియ. అందుకే మరి మనుషులు దేవునిని గుర్తుపట్టలేని స్థితిలో ఉంటూ ఉంటారు. అలాగే మనస్సుకు కలిగిన వ్యర్థత,
వ్యర్థత, ఈ మనసులో ఎప్పుడైతే వ్యర్థత అనేది కలుగుతుందో ఆ వ్యక్తి జీవితం అంతా కూడా వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన చూపులు, వ్యర్థమైన నడకలు, వ్యర్థమైన ప్రవర్తన, వ్యర్థమైన నిర్ణయాలు అన్నీ కూడా వ్యర్థంగా ఉంటూ ఉంటాయి. దేని బిడ్డలారా, అంధకారమైన మనస్సుకుండే లక్షణాలు అన్నమాట ఇవన్నీ కూడా. మత్తయి సువార్త 6:23 దేహమంతయు చీకటి మయమై ఉంటుంది. దేహమంతయు చీకటి మయమై ఉండడం కూడా అది అంధకార లక్షణం అన్నమాట. ప్రతి అవయవం, కాలు పాడైపోయి ఉంటుంది, అంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైన ప్రవర్తన కానీ మనం చూసినట్లయితే కాళ్ళు దేవుని చిత్తానికి విరోధమైన వాటి స్థలాలకు వెళుతూ ఉంటాయి. చేతులు దేవుని చిత్తానికి విరోధమైన పనులు చేస్తూ ఉంటాయి. కళ్ళు దేవుని చిత్తానికి విరోధమైన చూపులు చూస్తూ ఉంటాయి. చూడకూడని వాటిని చూస్తూ ఉంటాయి కళ్ళు, ఎందుకంటే చీకటి అయిపోయినాయి. నోరు దేవుని చిత్తానికి విరోధమైన మాటలు వస్తూ ఉంటాయి, ఎందుకంటే నోరు చీకటి అయిపోయింది. చెవులు దేవుని చిత్తానికి విరోధమైన మాటలు వింటూ ఉంటాయి, కారణం చెవులు చీకటి అయిపోయినాయి. ప్రతి అవయవం కూడా చీకటి అయిపోయింది, కాబట్టి దేహం అంతా కూడా చీకటమయమై ఉంటుంది. ప్రియబిడ్డలారా, దేవుడు మనం ఈ చీకటి జీవితం జీవించడానికి దేవుడు ఇష్టపడట్లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక మనము కూడా వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేని బిడ్డలారా, అందుకే మత్తయి సువార్త 4:15 చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశంలోనూ మరణఛాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఈరోజు నిజమే, పాపము వల్ల వచ్చు జీతమైన మరణము అనే మరణఛాయలో ఉన్నారు మనుషులందరూ. నీతిమంతుడు ఒక్కడో లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే అందరూ కూడా ఒకవేళ పాపములోనే అలాగే చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నిత్యనాశనానికి వెళ్తారు, నిత్య మరణానికి వెళ్తారు, నిత్యము దుఃఖము ఉండే స్థలానికి వెళ్తారు, వేదన ఉండే స్థలానికి వెళ్తారు. అందుకే బైబిల్ చెప్తుంది, మరణఛాయలో ఉన్నారంట మనుషులు, చీకటిలో ఉన్నారు. పాపము చేసే ప్రతివాడు చీకటిలో నడుస్తున్నాడు, కాబట్టి నిరీక్షణ లేదు. ఎక్కడికి తన ప్రయాణం, ఈ లోకం విడిచిపెడితే తన గురి ఎక్కడికనేది ఏమాత్రం తెలియలేని స్థితిలో మనుషులు ఉన్నారు. కారణం ఏంటంటే దేని బిడ్డలారా, మరి మనుషులు చేసే పాపమును బట్టి చీకటిలో ఉన్నారు, మనుషులు చేసే పాపమును బట్టి మరణఛాయలో ఉన్నారు. ఇటువంటి ప్రజల మీద దేవుడు తన వెలుగును ఉదయింపచేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆయన భూమి మీదకి వచ్చారో అటువంటి చీకటి గల ప్రాంతాల్లో వెలుగు, మరణఛాయ కలిగిన ప్రాంతాల మీద జీవాన్ని దేవుడు ప్రకాశింపచేస్తున్నాడు. ఆయన జీవపు వెలుగును ప్రకాశింపచేస్తున్నాడు. దేని బిడ్డలారా, అందుకే ఈ లూకా సువార్త 1:79 మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. నిజమే, దేవుడు అరుణోదయ దర్శనం అంటే దేని బిడ్డారా, సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తే చీకటంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుందో, దేని బిడ్డారా, చీకటి అనేది ఎక్కడ కనబడకుండా సూర్యుడు వెలుగు ఉదయాన్ని మనం చూసినట్లయితే ఏ విధముగా సూర్యుడు పైకి వచ్చే కొద్దీ కూడా చీకటి అంతా కూడా అంతర్ధానం అయిపోతూ ఉంటుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి నువ్వు ఎప్పుడైతే వింటావో, లోబడతావో, నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి బయటకు వెళ్ళిపోయి ప్రభువైన యేసుక్రీస్తు వారి సత్యం అనే వెలుగు నీ మీద ప్రకాశించబడుతూ ఉంటుంది. ఆ వెలుగు సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తూ ఉంటుంది, దేవుని చిత్తానుసారమైన మార్గంలో నేను నడిపిస్తూ ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే నీ దేహంలోకి వస్తారో నీ దేహంలో ఉన్న ప్రతి అవయవంలో ఉన్న చీకటి కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధ ఆత్మ వెలుగు నీ లోపల ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగునందు మనం లక్ష్యం ఉంచుతున్నప్పుడు, ఆ వెలుగైన ప్రభువైన యేసుక్రీస్తుకు లోబడుతున్నప్పుడు మన ప్రతి అవయవం కూడా వెలిగించబడి, ఒక్క మాట చెప్పాలంటే మన దేహమంతా కూడా వెలుగుమయమై ఉంటుంది.
ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా జీవపు వెలుగు నివాసం చేస్తుంది కనుక శత్రువైన సాతానికి ఈ కారణాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది ఎవరిలో వెలుగు ఉంది, ఎవరిలో చీకటి ఉంది, ఎక్కడ సాతాను నివాసం చేయడానికి యోగ్యమైన ఏ దేహం ఉంది, ఏ దేహంలో నివాసించడానికి యోగ్యత లేదు అనేది నిర్ణయించుకుంటూ ఉంటాడు. అందుకే వేణులారు ప్రభు చెప్పారు కదా, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది నీరు లేని చోట్ల తిరుగుచు ఎక్కడైనా దేహం కనిపిస్తుందేమో అని అది వెతుకుతూ ఉంటుందంట. కానీ ఎక్కడ తనకి నివాస యోగ్యమైన దేహము కనబడక దొరకక నేను విడిచి వచ్చి నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అని చూసేటప్పటికి ఆ ఇల్లు అంటే ఆ ఏ మనిషినైతే విడిచిపెట్టిందో అంతకుముందు ఆ మనిషి జీవితం ఊడ్చి అమర్చి ఉండడం చూసి ఖాళీగా ఎవరు లేకపోవడం చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దెయ్యాలను తీసుకొచ్చి ఆ మనిషి దేహంలో నివాసం ఉండి ఆ మనిషి అంతకు ముందు స్థితి కంటే 7 రెట్లు దుర్భరంగా మార్చేస్తుంది. అందుకే ఆ మనిషి జీవితం అంతకు ముందు కంటే 7 రెట్లు ప్రమాదకరంగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవునికి చోటు ఇవ్వక, దేవునికి చోటు ఇవ్వవలసిన స్థానంలో దేవునికి చోటు ఇవ్వాలి. దేవులారా, మన హృదయంలో మన మనసులో దేవునికి చోటు ఇస్తేనే మనము వెలుగనే ఆ యొక్క ప్రభుని యేసుక్రీస్తు వారి ఇచ్చే ఆ వెలుగు చేత నింపబడగలుగుతాం, ఆ వెలుగులో జీవించగలుగుతాం, ఆ వెలుగు క్రియలు మనం కలిగి ఉండగలుగుతాం. దేవునికి ఎప్పుడైతే మనం చోటు ఇవ్వడానికి ఇష్టపడమో శరీర ఇచ్చలకు, లోకానికి, పాపానికి, సాతాను చూపించే అనేక దురాశలకు చోటిస్తామో వెంటనే సాతానుగాడు మన దేహాన్ని చీకటితో నింపుతూ ఉంటాడు. నా సహోదరుడా, సహోదరి, మోసపోవద్దు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నిజమే, ప్రభువు నమ్ముకోవడమే కాదు, ప్రభుని ఏదో బాధలు వచ్చినప్పుడు, ఏదో కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అందరూ విడిచిపెట్టినప్పుడు నమ్ముకుంటూ ఉంటాం, మంచిదే. కానీ కేవలం ఆ పరిస్థితులను తప్పించుకోవడానికి కాదు అసలు మనం ప్రభు నమ్ముకునేది. ప్రభుని వెంబడించడానికి. ప్రభుని ఎందుకు నమ్ముకోవాలో తెలుసా? దేని బిడ్డ, వెంబడించడానికి. ఎందుకంటే జీవపు వెలుగు మనకు ఎప్పుడు కలుగుతుందంటే ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడిస్తున్నప్పుడే ఈ జీవపు వెలుగు మనం కలిగి ఉంటున్నాం. నా సహోదరుడా, ఈరోజు ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా జీవపు వెలుగు ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు ఎంత మాత్రము కూడా చీకటిలో నడవలేడు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. కాబట్టి తొట్టుపడడు. కాబట్టి సాతాను ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా మరి తనను మోసం చేయడానికి వచ్చినా సరే ఆ వెలుగు జీవితంలో వెంటనే ఆ వ్యక్తికి తెలుస్తుంది కనుక దేని బిడ్డలారా, అంటే మెలకువ కలిగిన జీవితాన్ని జీవిస్తాడు కనుక వెంటనే శత్రువుని ఎదిరించగలుగుతాడు. శత్రువు మోసం చేయడానికి ఎప్పుడు వస్తాడంటే మనం నిద్రిస్తున్నప్పుడు, ఆత్మీయంగా మెలకువగా లేకుండా నిద్రపోయే జీవితంలో ఉన్నప్పుడు, ఆత్మీయంగా మత్తులో ఉంటున్నప్పుడు. ఏదో భక్తి చేసేస్తూ ఉంటాం కానీ దేవులారా, మెలకువ కలిగిన జీవితం చాలా ప్రాముఖ్యమైంది. ఆత్మలో మెలకువ అనేది చాలా అవసరం. అందుకే ప్రభు చెప్తున్నారు, మెలకువగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి. ఎందుకంటే దేని బిడ్డ మెలకువ కలిగిన జీవితానికి ఉండే లక్షణం, మనము ఎల్లప్పుడూ మన హృదయాల్లో ప్రార్థన చేసేవారికి ఉండాలి. పొద్దున సాయంత్రం ఏదో ఒక పూట ఒక టైం పెట్టుకుని చేయడం కాదు, మన హృదయాలు ఎల్లప్పుడూ ప్రార్థనతో నింపబడి ఉండాలి. నా సహోదరుడా, సహోదరి, నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా మెలకువ కలిగిన జీవితాన్ని జీవిస్తావో దేవుని వెలుగులో జీవించగలుగుతావు, ప్రభుని వెంబడించగలుగుతావు, శత్రువు యొక్క పన్నాగాలు గుర్తుపట్టగలుగుతావు. యోహాను సువార్త 12:35 ఒక మాట ఉంది, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. చీకటిలో నడుచువాడు ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. బైబిల్ చెప్తుంది, పాపము వల్ల వచ్చు జీతం మరణం. పాపము
అంటే ఆజ్ఞ అతిక్రమం. దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం అతిక్రమించకూడదు. దేవుని ఆజ్ఞలు మనం గైకొనాలి. దేవునిని ప్రేమించడం అంటే దేని బిడ్డారా ఆజ్ఞలు గైకొనడం. బైబిల్ చెప్తుంది మనకు దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చారు, చాలా పవర్ఫుల్ అన్నమాట. ఒకటి దేవునిని ప్రేమించడం. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. దేని బిడ్డారా దేవుణ్ణి ప్రేమించకే మనం తెచ్చుకునే కష్టాలు, మనం తెచ్చుకునే చాలా శోధనలు, మనం తెచ్చుకునే చాలా శ్రమలకు కారణం ఏంటంటే దేవునిని ప్రేమించక. దేవుని దేని బిడ్డారా ఎలాగ ప్రేమించాలి అంటే ఈ లోకంలో మనం ప్రేమించే మనుషులందరికంటే, తల్లిదండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్కచెళ్ళ కంటే, బిడ్డల కంటే, రక్త సంబంధుల కంటే, ఆఖరికి మన ప్రాణం కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడే నువ్వు జయించగలుగుతావు. దేవుని కంటే మనుషులు ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో చాలా తక్కువ టైంలోనే పడిపోతావు. దేవుని నమ్ముకున్నావన్న పేరే కానీ ఎంతోసేపు దేవునితో నడవలేవు. ఇస్కరియోతు యూదా చూడండి, దేని బిడ్డారా ప్రభువైన యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు ఇటువంటి అద్భుతాలు చూశాడు. ఇస్కరియోతు యూదా యేసయ్యతో ఉన్నాడు, ఎంత మహిమను చూశాడు, ఎంత శక్తి కార్యాలను చూశాడు. అయినా సరే ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు, ఆయనను ప్రేమించలేకపోయాడు. డబ్బునే ప్రేమించాడు, యేసయ్య కంటే డబ్బునే ప్రేమించాడు. కాబట్టి ఆ డబ్బే చివరికి యేసును అప్పగించడానికి కూడా డబ్బు బేరమాడుకున్నాడు. అప్పగించిన తర్వాత యేసును అప్పగించి డబ్బు సంపాదించిన తర్వాత ఏదైనా బాగుపడ్డాడంటే బాగుపడలేదు. ఎందుకంటే దేని బిడ్డలారా దేవునికి దూరంగా ఉండి మనం ఏమి సంపాదించినా సరే అది మనకు నెమ్మది ఇవ్వలేదు, సంతోషం ఇవ్వలేదు. కాబట్టి దేవుడు లేని జీవితం ఎందుకు ఇది వ్యర్థం అనిపించింది, వెంటనే ఊరి పెట్టుకుని చనిపోయాడు. నా సహోదరుడా, డబ్బే మనం దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామో, డబ్బుని ప్రేమిస్తామా, మనిషిని ప్రేమిస్తామా, బంగారం ప్రేమిస్తామా, తిండిని ప్రేమిస్తామా, ఈ లోక సంబంధమైన సిరి సంపదలు ప్రేమిస్తామా, వేటిని ప్రేమిస్తామో వాటి వల్లే మనకి సమస్యలు. అందుకే మనకు అటువంటి సమస్యలు కలగకూడదనే మనం నిత్యము సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా, ఆరోగ్యంగా ఉండాలనే దేవాది దేవుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏమిటంటే ఆయనను ప్రేమించాలి. రెండవదిగా మనము మన పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగువారు అంటే ఇరుగు పొరుగు అంటే ఈ ప్రక్కన ఆ ప్రక్కన మన ఇళ్ళ చుట్టూ ఉండేవారు కాదు. పొరుగువాడు అంటే ఆకలితో ఉన్నవాడు, పొరుగువాడు అంటే వస్త్రహీనుడిగా ఉన్నవాడు, పొరుగువాడు అంటే ఎవ్వరు లేనివాడు, ఆదరణ లేనివాడు, అనాథగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. దేని బిడ్డారా ఎంతోమంది డిజేబుల్డ్, ఎంతోమంది అంగవైకల్యం కలిగిన వారు, ఎంతోమంది తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఉన్నారు, ఎంతోమంది పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు వృద్ధులుగా, ఎంతోమంది దేని బిడ్డారా నీ యొక్క మన యొక్క ప్రేమను కోసం, మన ప్రేమ కోసం ఎదురు చూస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు, మన సహాయం కోసం ఎదురు చూస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారికి మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం, మనం వారికి ఎంతవరకు సహాయం చేయగలుగుతున్నాం? దేవుడు మనకిచ్చిన సమృద్ధి, మనకిచ్చిన స్థానము, మనకిచ్చిన స్థితిలోంచి మన క్రిందన్న వారికి ఎంతవరకు మనం దేవుని ప్రేమను పంచిపెట్టగలుగుతున్నాం? దేని బిడ్డలారా నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించలేకపోతే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే అది దేవుడు అస్సలు లెక్క చేయడు అనమాట. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేవాడు తన పొరుగు వారిని కూడా ప్రేమిస్తాడు, తన సహోదరుని ప్రేమిస్తాడు. నువ్వు నీ భర్తను ప్రేమించలేకపోతున్నావు అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఎలాగ నమ్మాలి? దేని బిడ్డలారా నువ్వు నీ భార్యను ప్రేమించకుండా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఎలాగ నమ్మాలి? నిజమే, నీ దగ్గరికి ఎవరైనా ఒక ఆకలితో వచ్చాడు, ఒక వ్యక్తి అవసరంతో వచ్చాడు, అనారోగ్యంతో వచ్చాడు, ఏదో సమస్యతో వచ్చాడు, ఆ వ్యక్తికి నువ్వు ఎటువంటి సహాయం చేయలేదు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఎలాగ నమ్మాలి? ఒక వ్యక్తి చలిలో వచ్చాడు, నీ దగ్గర 2 దుప్పట్లు ఉన్నాయి, కానీ ఒక్క దుప్పట ఆ వ్యక్తికి ఇవ్వలేకపోయావు, ఆ చలిలోనే పంపించేసావు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఎలాగ నమ్మాలి? నా సహోదరుడా, సహోదరి, మోసపోవద్దు. క్రియలు లేని విశ్వాసం మృతం, క్రియలు లేని విశ్వాసం మృతం. దేని బిడ్డారా మరి క్రియలు లేని విశ్వాసం ఎంత మృతమో విశ్వాసము లేని క్రియలు కూడా అంతే మృతం. చాలామంది అన్యులు మనం చూస్తూ ఉంటాం, వారికి దేవుడే తెలియదు,
దేవుని మీద విశ్వాసమే ఉండదు, కానీ క్రియలు చాలా ఉంటూ ఉంటాయి. విశ్వాసము లేని క్రియలు కూడా అంతే. క్రియలు లేని విశ్వాసం ఎంత మృతమో విశ్వాసము లేని క్రియలు కూడా అంతే మృతం. అందుకే మన విశ్వాసం మరి అద్భుతాలు చేసేది ఉండాలి అంటే, దేవుని దగ్గర నుంచి జవాబులు తెచ్చిపెట్టే విశ్వాసం ఉండాలి అంటే సజీవమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. అదే క్రియలు కలిగిన విశ్వాసం. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనము ఎంతవరకు ఆయన ఆజ్ఞలకు మనం గైకుంటున్నాం? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు జీవపు వెలుగు కలిగి ఉన్నాడు. కాబట్టి తన ప్రయాణం ఎక్కడికనేది క్లియర్గా కనబడుతూ ఉంటుంది. మన రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు మన ముందు ఉన్న ఆ రోడ్డు కనబడకపోతే, రోడ్డును మనం చూడలేకపోతే మనం ఎలాగ ముందుకు వెళ్ళగలం? ప్రమాదాలకు కారణం ఏంటో తెలుసా? ఆ ముందున్న రోడ్డుని చూడకుండా సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు చాలామంది, పక్కకు తిప్పి మాట్లాడుతూ ఉంటారు. దేని బిడ్డలారా, ఇవే ప్రమాదాలకు కారణం. దేని బిడ్డలారా, మన భక్తి ప్రమాదంలో పడకుండా ఉండాలి అంటే మనం ఎక్కడికి వెళుతున్నామో ఆ గురి, ఆ గమ్యం మనకు తెలియాలి. చీకటిలో నడుచువాడు తన ప్రయాణం ఎక్కడికో తనకు తెలీదు. వెలుగులో ఉన్న వ్యక్తికి తన ప్రయాణం ఎక్కడికో తనకి స్పష్టంగా తెలుస్తుంది. అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఇదిగో గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు. తన గురి యేసుక్రీస్తు ప్రభువే. నిజమే, ప్రభు చెప్పారు కదా యోహాను సువార్త 14:6, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. యేసుని నమ్ముకుంటే పరలోకపు ఇంటికి నువ్వు చేరగలుగుతావు. నేను బిడ్డలారా, యేసయ్య నీకు తెలియకపోతే చీకటిలోనే నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే ఎక్కడికి వెళుతున్నావో నీకు తెలియదు. కానీ బైబిల్ చెప్తుంది, విశాలమైన మార్గము నాశనానికి నడుపుతుంది. దేని బిడ్డ, ధనవంతుడు ప్రతిరోజు సుఖపడుతూ సత్యాన్ని ఏమాత్రం విచారణ చేయకుండా, సువార్తను ఏమాత్రము వినకుండా తన సుఖమే, తన జీవితమే, తన క్షేమమే, నిత్యము కూడా తన స్వైచిత్తమే ఏ ముఖ్యం అనుకున్నాడు. కానీ చివరికి ఎక్కడికి వెళ్ళాడు అంటే పాతాళానికి వెళ్ళాడు. నేను మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభిద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ప్రార్థన ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను ఇప్పుడే దర్శించండి ప్రభువా. ఇదిగో నాయన, చీకటి అనే ఎటువంటి క్రియలు ఉన్నా ఇప్పుడే పారద్రోలండి తండ్రి. నాయన, నీ బిడ్డల ఆత్మను వెలిగించండి, మీ వెలుగుతో నింపండి ప్రభువా. ప్రతి చీకటి జీవితం నుంచి, చీకటి బంధకం నుంచి ఇప్పుడే విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. అయా, మీ నిత్యమైన వెలుగు నీ బిడ్డలపై ప్రకాశించునుగాక తండ్రి. మీ కృప కుమ్మరించబడునుగాక నాయనా. నీ బిడ్డల యొక్క దేహము వెలుగుతో నింపండి, హృదయాన్ని వెలుగుతో నింపండి ప్రభువా. ఇదిగో నాయన, ఈ ప్రార్థన ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నాయన, ఈ లోకానికి వెలుగుగా అయా ఇదిగో సిద్ధపరచమని, దీవించమని నాయన. మీ నామం మహిమపరచబడినట్లు నీ బిడ్డలను మీ క్రియల చేత అయా ఇదిగో మీ వెలుగనే క్రియల చేత అయా బిడ్డలు తండ్రి ప్రకాశించబడుటకు, మీ నామం మహిమపరచబడుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు కూడా మాతో పాలిభాగస్తులు కండి. ఈ కార్యక్రమాన్ని అనేకులకు మీ వంతు మీరు కూడా పరిచయం చేయండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన సువార్త అందరం కలిసి ఐక్యతతో ప్రకటిద్దాం. ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాం కనుక మరికొద్ది మందిని మనం ఈ నిత్యమైన వెలుగులోకి నడిపించినట్లు, ఎంతోమంది చీకటిలో బంధకాల్లో మరి సాతాను యొక్క ఏలుబడి కింద ఉన్నారు కనుక వారందరూ కూడా దేవుని యొక్క వెలుగును చూసి సత్యాన్ని గ్రహించి వారు దేవునికి లోబడి రక్షణ పొందినట్లు మన వంతు మనము దేవుని పని చేద్దాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. తప్పనిసరిగా దేని బిడ్డలారా, మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు కనుక విశ్వాసంతో 2-3 ఎక్కడైతే కూడి ఏకీభించి ప్రార్థిస్తారో వారి మధ్య ఉందని ప్రభు సెలవిచ్చారు. విశ్వాసం ద్వారా మీరు ఎక్కడున్నా సరే, మనము విశ్వాసం ద్వారా ఐక్యతతో ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా దేని బిడ్డలారా, మీకున్న ఎటువంటి సమస్య అయినా సంకటమైనా మన ప్రభు జవాబు దయచేయగలరు.
కన్నీటిని తొడవగలరు. కాబట్టి మీ ప్రార్థన అవసరతలు మాకు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియచేయండి. మేము కూడా నిత్యము మీ పక్షంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.